అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. भारत माता की जय। 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 ఈరోజు ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్ను సందర్శించడం జరిగింది. బీజేపీ పార్టీ కోటపల్లి శాఖ తరపు నుంచి మేము వచ్చినాము. ఇక్కడ పిల్లల పరిస్థితి చూస్తే లోపల రూములన్నీ చిన్నగా ఉన్నాయి, అన్నీ ఉరుస్తున్నాయి, చాలా ప్రాబ్లం ఉన్నది. కరెంట్ షాక్ వస్తుందని అంటున్నారు. వాళ్ళు క్లీన్ చేసుకొని పడుకునే పరిస్థితి ఉన్నది. 150 మంది ఇందులో పిల్లలు ఉన్నారు. కనీసం 75 ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. 75 మంది బయటికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చదువు మంచిగా ఉన్నది మోడల్ స్కూల్లో, కానీ వసతి బాగలేదు. ఈ వసతి కోసం ఇంతకుముందు కూడా మేము 4-5 సార్లు దరఖాస్తులు పెట్టడం జరిగింది. దీనికి మా ఎమ్మెల్యే గారు, ఈ అంతా దళితులే ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గానికి, మళ్ళీ దళిత ఎంపీలు ఉన్నారు. కానీ దళిత హాస్టల్కు మాత్రం సౌకర్యం చేయాలనే ఆలోచన ఏ దళిత ఎమ్మెల్యేకి ఇంతవరకు రాలేదు. ఇది 1978-80 సంవత్సరంలో కట్టిండ్లు, బాగా పురాతనమైంది. దీన్ని తక్షణము ఈ హాస్టల్ తీసేసి కొత్త హాస్టల్ కట్టాలని మా ఎంపీపీగా నా భార్య మంత్రి సురేఖ గారు ఒక 10 సార్లు దరఖాస్తులు పెట్టడం జరిగింది. 2-3 సంవత్సరాల నుంచి దరఖాస్తులు ఇస్తూనే ఉన్నాము. అది కార్యరూపం దాల్చలేదు. ఇంతకుముందు బరాబర్ సంతోష్ సారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఎంపీడీఓ గారిని పంపించి ఇక్కడ మొత్తము ఇన్స్పెక్షన్ చేసి నాకు రిపోర్ట్ పంపమన్నాడు. అతని ద్వారా కూడా రిపోర్ట్ పంపడం జరిగింది. అలాగే మొన్న లాస్ట్ మీటింగ్లో మా ఎంపీటీసీలు అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి కూడా కలెక్టర్ గారికి పంపడం జరిగింది. దీన్ని తక్షణం ఈ హాస్టల్ కొత్తగా నిర్మించాలని మా భాజపా పార్టీ కోటపల్లి మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.